మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. అలాగే మా గౌరవ మాజీ శాసనసభ్యులు ఆ ఇంటి మీద దౌర్జన్యం జరిగితే వారిని చూడడానికి వెళ్తే వచ్చిన కార్యకర్తల్ని ప్రజల్ని ఏ విధంగా జరిగిన ఎప్పుడు కనివిని రీతిలో రహదారులు కూడా పొక్కులతో తవ్వి వాళ్ళ రాణికంట అడ్డుపట్టడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు వస్తే రాష్ట్రం అధికారులు ఉన్న శాసనసభ్యులు మంత్రులు వారి తాలూకా సహనం కోల్పోయి వాళ్ళు ఏ రకంగా నేను మాట్లాడారో పత్రికల్లో టీవీలో చూసాం. ఎందుకు అంత సహనం కోల్పోతారో నాకు అర్థం అవట్లే, ఏ రకంగా మాట్లాడుతున్నారో అర్థం అవట్లే. ఆయన వచ్చి మహేశ్వరం ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శిస్తే ముఖ శాసనసభ అంటాడు, మరి ఆయన మాట్లాడిన మాటలు మరి మీకు తెలియదా, వాళ్ళు సమర్థిస్తారంటారు. ఎవరిని చట్టపరంగా కానీ చట్టానికి వ్యతిరేకంగా చేసిన ఎవరిని మేము సమర్థించాం. సైమల్టేనియస్ గా అది కూడా మీరు గుర్తెరగాలి. మరి మొన్నటి రోజున మా మాజీ మంత్రి గారు రోజా గారు మనం మాట్లాడిన భాషకి కానీ ఏ ఒక్కరైనా సరే ఈ తప్పుని అనవలసిన బాధ్యత అధికారంలో మీకు లేదా? ఏమైంది మీ జ్ఞానం? ఏమైంది మీ ఆలోచన? ఇష్టారాజ్యం చూశాను రాత్రి టీవీల్లోనూ ఉదయం పత్రికల్లోనూ కూడా. ఎప్పుడు కూడా ఒక వేలు అటుపక్క చూపెడితే 4 వేలు మన పక్క చూపెడతాయి. అది గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు మన విశాఖపట్నంలో ఇక్కడ ఇంతకుముందు వచ్చి ఎప్పుడు కూడా కని విని ఎప్పుడు చూడలే ఇక్కడ డ్రగ్స్. అంతకుముందు ఇక్కడ డ్రగ్స్ తో యువకులు పట్టుపడడం, దాని మీద అత్యున్నతంలో ఉన్న పోలీస్ అధికారి వారు సూచాయిగా లీగల్ ఇచ్చింది వచ్చి పలానా ఉన్నారు కొంతమంది ఉన్నారని చెప్పడం, ఆఖరిగా చేస్తూ ఒకరిద్దరి మీద కేసు వచ్చి క్లోజ్ చేశారు. మేము పూర్వపరాలు పోను కానీ ఆ విషయాన్ని కానీ ఒక భయం వచ్చినట్టుగా ఒక దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రభుత్వం కానీ పోలీసు కానీ సీరియస్ గా ఉందనే నేపథ్యం జరిగితే మళ్ళీ మొన్న జరిగిన డ్రగ్స్ దొరికాయని చెప్పిన పత్రికల్లో ఇట్లా వచ్చింది. ఆ ప్రతి జరగపోయింది. భయం పోయింది. పోలీస్ అంటే ప్రభుత్వం అంటే భయం పోయింది. దానికి కారణం వాళ్ళు చేస్తున్న ప్రక్రియలు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, దాని నుంచే ఇవన్నీ జరుగుతుంది.